నీ కన్ఫెషన్ నీ అద్భుతానికి మార్గమును ఇంకా సరిగ్గా సిద్ధపరచలేకపోతుంది. నీ పరిస్థితులతో వాక్యం మాట్లాడాలి, నీ జీవితంతో వాక్యం మాట్లాడాలి. దేవుని వాక్య ప్రకారంగా లేని నీ జీవితాన్ని వాక్యానుసారంగా మార్చుకోవటం కోసం వాక్యము పలకాలి. అందరు ఈ వచనము చదువుకుని ఏమంటారంటే, ఓకే నేను సువార్థికుడిగా బయలుదేరి వెళ్ళాలి, వాక్యము చెప్పాలి, జనాలను రక్షించాలని చెప్పి. ఎస్, ఇది ఒకటే, అది ఒక కోణమే. కానీ ఇక్కడ మరొక కోణం గురించి నేను మాట్లాడుతున్నానమ్మా. ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు పరిశుద్ధాత్మతో అభిషేకిస్తాడు, ఒక వ్యక్తిని దేవుడు ఎందుకు దేవుని ఆత్మచేత నింపుతాడంటే, ఆ వ్యక్తి వాక్యం మాట్లాడుతూ ఉండాలి, ఆ వ్యక్తి వాక్యమును పలుకుతూ ఉండాలి. నలిగిన హృదయానికైనా, చెరలో ఉన్న వారికైనా, బంధింపబడిన వారికైనా అద్భుతము చేయగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉందమ్మా. అయితే ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నామంటే బైబిల్లో పెట్టేసేసుకుంటున్నాము. కొంతమంది కన్ఫెషన్ చేస్తున్నారేమో, బట్ ఈ ఉదయకాల సమయంలో నేను మాట్లాడుతున్నామా, నీ కన్ఫెషన్ నీ అద్భుతానికి మార్గమును ఇంకా సరిగ్గా సిద్ధపరచలేకపోతుంది. మరలా చెప్తున్నామా, నీ బ్లెస్సింగ్కి దేవుడు ఒక మార్గమును ఏర్పరిచాడు. ఏర్పరచబడిన ఆ మార్గము సిద్ధపరచబడాలి అంటే వాక్యము పలకాలి. వాక్యము నువ్వు ఎంత ఎక్కువగా పలుకుతావో, వాక్యము ఎంత ఎక్కువగా ప్రకటన చేస్తావో, అప్పుడు నీ కొరకు ఏర్పరచబడిన ఆ మార్గము నీ కొరకు సిద్ధపరచబడుతుంది. ఎప్పుడైతే మార్గము సిద్ధపరచబడిందో, యేసుక్రీస్తు ఆ మార్గము గుండా వచ్చి నిన్ను నన్ను ఆశీర్వదించి పైకి లేవనెత్తుతాడు. కమ్ ఆన్, గివ్ గాడ్ సమ్ ప్రైజ్. హల్లెలూయా.